ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని ననుపాలింపగా నడిచి వచ్చితివా గోపాల అని రాశాడు. ఇప్పుడు మనమున్నది కూడా సెల్లోనే ఉన్నాం. ఈ కాలము యువతకి ఆ ముగ్గురు గొప్ప మహనీయులు వాళ్ళ గురించి తెలపాలని కొత్తగా నిజంగా కొంతమంది కవులు చాలామంది వచ్చారు. నేను కూడా పర్సనల్గా ఫోన్ చేసిన వాళ్ళు ఈ ముగ్గురు గురించి తెలిసినప్పటికీ కొత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరాన్ని మంచిగా గుర్తించింది. దాశరథి గారి గురించి ఇప్పుడు దేశపతి గారు, దాశరథి దేశపతి రైమింగ్ కూడా బాగుంది. మీకు తెలుసు దేశపతి గారి ప్రసంగం. సభాధ్యక్షుడు, మిత్రుడు, ఆత్మీయుడు, మంజిరా నుంచి నా వల్లనే కవిత్వ ప్రయాణాన్ని ప్రారంభించిన ఐదల అంజయ్య, మా అందరికీ మార్గదర్శి నందిని సిద్ధారెడ్డి గారు, బిరుదరాజు రామరాజు గారి జానపద విజ్ఞాన పరిశోధన విశేషాలని గురించి ప్రసంగించిన కాశీ, అలాజ్పూర్ శ్రీనివాస్, ఇంకా వేదిక మీద ఉన్న మాకు కన్నెరాజు, చెన్నరాజు, సభలో ఉన్న మంజీరా మిత్రులకు, వివిధ ప్రాంతాల నుంచి మంజీరా మీద అభిమానంతో ఈ సభకు వచ్చినటువంటి సాహిత్య మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను ఒక సంఘటనతో మొదలు పెడతాను. 1944 సంవత్సరం వరంగల్లో జాతీయ ఆంధ్ర సారస్వత పరిషత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. సాహిత్యోత్సవాలు జరుగుతుంటే అది ఏ పౌర హక్కులు లేని సమాజం, భూస్వామ్య సంక్లిష్ట సమాజం, మధ్యయుగ సంస్కృతి రాజ్యం వెళ్తున్నటువంటి సమాజం, రాచరిక నియంతృత్వం కాలం. ఆ దశలో తెలుగులో మాట్లాడడం కూడా ఒక సాహసమే, తెలుగు పత్రిక నడిపించడం కూడా ఒక సాహసమే, తెలుగు కవిత్వం రాయడం లేదా రచన చేయటం, పుస్తకాలు ప్రచురించటం, దాన్ని ప్రచారం చేయటం కూడా ఒక ధిక్కారమే, గ్రంథాలయం పెట్టడం కూడా ఒక ప్రతిపక్ష కార్యకలాపమే అయిన దశలో ఒక సాహిత్య సంస్థ వరంగల్లో కవి సమ్మేళనం పెడితే ఈ కవి సమ్మేళనం జరగడానికి వీల్లేదు అని రజాకారులు వచ్చి పందిళ్ళన్నీ కాలబెట్టినారు. సర్కారు కన్నెర చేసింది, రజాకారులు వచ్చి ఆ పందిళ్ళని కాలబెట్టినారు. అక్కడికి వచ్చిన ఎవరి దగ్గర కత్తులు లేవు, కటాటు లేవు. కళాలను ధరించిన కవి సమ్మేళనం అంటే భయపడ్డది అప్పటి రాజ్యం. పందిళ్ళని కాలబెట్టించింది. కవులందరూ ఆ స్థలానికి వచ్చి చూసేసరికి, కవి సమ్మేళనం ప్రారంభిద్దాం అనుకునేసరికి ఎటు చూసినా భస్మరాశులే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే కవి సమ్మేళనం జరిపించి తీరాలనుకున్నాడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, ఒక సారస్వత గిరి శిఖరం. ఆయన ఏదేమైనా సరే ఈ కవి సమ్మేళనం జరగాలన్నారు. కానీ ఎవరు సాహసించలేకపోతున్నారు. ఒక యువ కవి పరుగెత్తాడు, లడేంగే ఔర్ మరేంగే అంటూ ఉరికాడు. లడేంగే ఔర్ మరేంగే అంటూ పోయి ఇంకా ఆ బూడిద కుప్ప వేడి కూడా చల్లారలే, దాని మీద నిలబడ్డాడు. పందిళ్ళు కాలిన బూడిద కుప్ప మీద నిలబడ్డాడు. చురచుర కాలుతున్నాయి కాళ్ళు. అట్లాగే నిలబడ్డాడు. నిలబడి పద్యం ఆలాపించటం మొదలుపెట్టాడు. ఓ పరాధీన మానవా, ఓ పరాధీన మానవా, ఓపరాని దాస్యము విదల్చలేని శాంతము మాని, ఓపరాని దాస్యము విదల్పలేని శాంతము మాని, తలుపులను ముష్టి బంధాన కలచివైచి, తలుపులను ముష్టి బంధాన కలచివైచి చొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర సురపురమ్ము అని మొదలుపెట్టాడు. ఓ పరాధీన మానవ, స్వేచ్ఛా స్వాతంత్రాలను కోల్పోయి బతుకుతున్న ఓ తెలంగాణవాడ, తలుపులను ముష్టి, ఇంకెన్నాళ్ళి శాంతం, ఎన్నాళ్ళి దాస్యం, ఓపరాని దాస్యము విదల్పలేని శాంతము మాని, భరించరాని ఓర్పు కూడా ఉండొద్దు. ఓరిమి గాడిద లక్షణం అంటాడు మ్యాక్సిమ్ గోర్కీ.
ఓపరాని దాస్యము విదల్చలేని శాంతము మాని తలుపులను ముష్టిబంధాన కలచివేసి, మీ పిడికిళ్లతో ఈ తలుపులను బద్దలు కొట్టండి. మనల్ని బంధించిన మూసిన ఈ తలుపులను మీ పిడికిళ్లతో బద్దలు కొడుతూ చొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర సురపురమ్ము అని. అక్కడ అధ్యక్షత వహించింది సురవరం. సురవరం నాయకత్వంలో సురపురంలోకి పోదామన్నాడు. ఒక 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 దేవనగరిలోకి మనం ప్రవేశిద్దాం, ఒక స్వేచ్ఛా నగరంలోకి, ఒక స్వేచ్ఛా దేశంలోకి మనం పయనిద్దాం, ఒక స్వేచ్ఛా లోకంలో కళ్ళు తెరుద్దాం అని చెప్పి ఒక ప్రేరణనిస్తూ ఆ యువకవి పద్యాలు ప్రారంభించాడు. రాళ్ళు విసిరాడు, వచ్చి దెబ్బదాక్కున్నది. సురవరం ప్రతాపరెడ్డి గారు లేచి పూలనుకోని ఆయన అన్నాడు. చదువుతూనే ఉన్నాడు పద్యాలు. విప్లవ శంఖారావంలా నిర్భయంగా పద్యాలు చదువుతున్నాడు ఆయన. స్వాతంత్ర సురపురానికి బాటలు తీస్తున్న ఆ కవిని ఒక్కసారి కౌగిలించుకున్నారు సురవరం గారు. సింహగర్జన చేశావు నాయన అని సంతోషపడ్డాడు ఆయన, ఆలింగనం చేసుకున్నాడు. కళ్ళలో ఆనంద భాష్పాలు కదులుతుండగా యువకవి భుజాల మీద చేతులు వేసి నొక్కుతూ ఆలింగనం చేసుకుంటూ సింహగర్జన చేశావు నాయన అన్నాడు. ఆ రోజు ఆ నిర్బంధ కాలంలో ఆ కవి సమ్మేళనం, రద్దయిన కవి సమ్మేళనంలో, లేదా పందిళ్ళు కాల్చి ఒక నిషేధాజ్ఞలు విధించబడ్డ కవి సమ్మేళనంలో అగ్నిధార వర్షించిన ఆ యువ కవి కంఠీరవం పేరు దాశరథి. ఇప్పుడు దాకా నేపథ్యం అంత సార్ చెప్పింది. ఏ నేపథ్యం ఆరుద్ర చేత త్వమేవాహం రాయించిందో దాశరథి వెనుక ఉన్నది కూడా అదే నేపథ్యం. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఆరుద్ర కృష్ణాపత్రికలో వార్త చదివి తెలంగాణలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి హక్కుల హననం, భయంకరమైన హింస, అర్ధబానిసలుగా బతుకుతున్న ప్రజలు, మధ్యయుగాల కాలం నాటి పరిపాలన, పౌర హక్కుల భావనే లేదు, వెట్టి చాకిరిలో నలుగుతున్నటువంటి ప్రజలు, భయంకరమైన పన్నులు, ఇంటికి చుట్టాలు వస్తే పన్ను, చుట్టాలు పోతే కూడా పన్ను, పిల్ల సముద్రాడితే పన్ను, పేపర్ చదివితే పన్ను, గ్రంథాలయం పెడితే పన్ను, అనేక రకాల భయంకరమైన పన్నులు, జాగీర్దారుల పరిపాలన. ఈ పరిపాలన సందర్భంలో ప్రజలు పడుతున్న కష్టాలు చూసి, దుఃఖం చూసి ఓపలేక చిచ్చర పిడుగై లేచిన కవి దాశరథి. ఇక్కడ ఈ నేల మీదే ఈ భయంకర సంకుల సమరంలో పిడికిలెత్తి కదిలినవాడు దాశరథి. చాలా సాహసికుడు దాశరథి. నా స్వభావం అగ్నిగుండాలు తొక్కే తురకల స్వభావం అన్నాడు ఒకసారి ఆయన. చాలా ఆవేశపరుడు దాశరథి. తలలు నరుక్కునే శైవుల స్వభావం, అగ్నిగుండాలు తొక్కే తురకల స్వభావం నాది అన్నాడు ఆయన. కల్లోల కాల గీతికలతో పాటు అరబ్బీ పారశీకపు సొగసులద్దిన రసవద్వీచికలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన భావుకుడు, పండితుడు, విప్లవకారుడు, అభ్యుదయకాముకుడు, సామ్యవాద స్వాప్నికుడు, జైలు గోడల మీద పద్యాలు రాసిన సాహసి, ఆకాశవాణి ప్రయోక్త, సినీ గీతాల రచయిత, నవలాకారుడు, అనేక పాత్రలు నిర్వహించాడు దాశరథి. నిజానికి 31 పుస్తకాలు ఉన్నాయి. దాశరథిని గురించి ఒక అరగంటలో మాట్లాడడం చాలా కష్టసాధ్యమైనటువంటి పని. దాశరథి మంజీరను తలపోశాడు, భావబంధురంగా తలపోశాడు. మంజీరా రచయితల సంఘం ఏ సభకు ఎవరొచ్చినా ఆ కవితను ఉదహరించేది. అట్లా మాకు చాలా చిన్నతనం నుంచే అంటే మేము కవులుగా ప్రారంభమైనప్పటి నుంచే దాశరథి యొక్క ఒక ప్రభావం, దాశరథి యొక్క ముద్ర మా మీద పడుతూ వచ్చి, ఎవరి గజ్జల రవళివే నీవు మంజీరా, ఎంత అద్భుతంగా సంభావించాడు చూడండి. ఆయన ఎంత భావుకంగా ఒక నదిని సంబోధించాడు. ఎవరి గజ్జల రవళివే నీవు మంజీరా, ఎవరి గజ్జల బాష్పధారవే నీవు మంజీరా, ఏ కాటుక కంటి కన్నీటి ధారవమ్మా నీవు మంజీరా, ఎవరి గజ్జల రవళివమ్మా, నీవు పారిన దారిలో ఇక్షుదండ, ఓ తల్లి నువ్వు పారినంత మేర చెరుకు తోటలు. మనం నిజామాబాద్ నుంచి అటు మంజీరా ప్రవాహం అంతా చూస్తూ వస్తే చెరుకు తోటలు. మా మంజీర కూడా అది పారినంత మేర మధుర కవిత్వ ఇక్షుదండాలనే పండించింది.
నీవు పారిన దారిలో ఇక్షుదండాలు, నీవు జారిన జాడలో అమృత భాండాలు. నీవు పాకిన పథము మాకు చైత్ర రథం, నీవు దూకిన నేల మాకు విద్యున్మాల, నీవు పాకిన పథము మాకు చైత్ర రథము. ఎవ్వరే ఎదురొచ్చి ఏడుపాయలు చేసి రవ్వల్ల వీణపై రాగమెత్తిరి నిన్ను. 7 పాయలుగా విడిపోతుంది మంజీరా నది. ఆ మంజీరా నదిని అడుగుతున్నాడు. ఆ పద్యం ఎత్తుగడ చూడండి, ఆ పద్యాన్ని నడిపించిన తీరు చూడండి, ఆ ఎత్తుకున్న కోణం. ఎవ్వరే ఎదురొచ్చి 7 పాయలు చేసి రవ్వల్ల వీణపై రాగమెత్తిరి నిన్ను. 7 పాయల దుర్గ ఏమన్నదే నిన్ను 7 పాయల దుర్గ. ఆ తల్లి నీకేం చెప్పిందమ్మా 7 పాయల దుర్గ అంటే, సరమొక్క పాయగా సాగిపోమ్మన్నాది, ఆడుకొమ్మన్నాది, పాడుకొమ్మన్నాది, బంగారు పండించి ప్రజలకిమ్మన్నాది. మంజీరా నదిని అంత అద్భుతంగా, ఈ నదిని ఇంత భావబంధురంగా చెప్పిన కాళోజీది దాశరథి కవితా చైతన్యం భావుక కవితా చైతన్యం అని అనిపిస్తుంది. కానీ ఈ కవిత్వం చెప్పినప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే నిజామాబాద్ జైల్లో ఉన్నాడు. నిజామాబాద్ జైల్లో చిత్రహింసల కొలిమిలో ఉన్నాడు దాశరథి. చిత్రహింసల కొలిమిలో తెర్లుతూ భయం భరించరాని గాయాల సలపరం మధ్య ఈ జైలుకు దూరంగా ప్రవహిస్తున్న మంజీరా గలగలల్ని ఆస్వాదిస్తూ స్వప్నిస్తూ ఆ నదిని సంభావిస్తూ ఇంత అద్భుతమైన పద్యం రాశాడు ఆయన. ఎంతటి భావుకుడు ఆలోచించండి ఆయన. నిజానికి దాశరథి పుట్టిన చిన్నగూడూరులో. ఆయన చాలా బాధగా చెప్పుకున్నాడు. ఆయన చిన్నగూడూరులో పుట్టినాడు. చిన్నప్పటి నుంచే నాకు నా మాతృభాష మీద దండయాత్రలు అన్నాడు. ఇంట్లో తండ్రి తెలుగు చదవనిచ్చేవాడు కాదు. తండ్రి చాలా ఛాందసుడు, వెంకటాచార్యుడు, తల్లి వెంకటమ్మ. వెంకటాచార్యులు ఎంత ఛాందసుడు అంటే స్నానం చేసిన తర్వాత తెలుగు మాట్లాడేవాడు కాదు. తెలుగు ఆయన దృష్టిలో అంటరాని భాష. స్నానం చేసిన తర్వాత తెలుగు మాట్లాడితే మైలబడిపోతానని ఆయన భావన. ద్రవిడము, ద్రవిడ వేదం, వైష్ణవులకి చాలా ఆరాధనీయమైనటువంటి ద్రవిడ వేదం, ద్రవిడ భాష. ఆ ద్రావిడ సాహిత్యాన్ని, సంస్కృతాన్ని మాత్రమే మాట్లాడేవాడు. స్నానం చేసిన తర్వాత ఇక తెలుగు మాట్లాడేవాడు కాదు. తెలుగు చదువుకోనివ్వలేదు దాశరథిని, సంస్కృతం మాత్రమే చదువుకోమన్నాడు. 10 ఏళ్ల వయసు వచ్చేసరికి బిల్హణీయం అనే ఒక గొప్ప అద్భుతమైన కావ్యం కంఠపాఠం అయిపోయింది దాశరథికి. రోలంబ రాజు అంటే ఆయన రాసిచ్చిన వైద్యశాస్త్ర గ్రంథం ఇచ్చి చదువు అనేవాడు. ఆ వైద్యశాస్త్ర గ్రంథం అందులో ఉన్నాయేమో వైద్య సూత్రాలు, అందులో కూడా కవిత్వం వెతుక్కునేవాడు దాశరథి. ఇందులో కూడా ఏమైనా కవిత్వం దొరుకుతుందా అని. కాంతా కటాక్ష దగ్ధానం వద వైద్య కిమౌషధం, దాంట్లో ఎక్కడో ఉంది. ప్రియురాలి చూపుల చేత దగ్ధమైన వాడికి ఏమౌషధం. కించిత ఆలింగనం పథ్యం క్వాదశ్చ అధర చుంబనం క్వాదశ్చ అధర చుంబనం. కషాయం ఏంటంటే అధర చుంబనం అట, ఆలింగనం కొంత పథ్యం అంటారు. అవి వెతుక్కునేవాడట ఆయన. అవి వెతుక్కుంటూ రహస్యంగా తల్లి దగ్గర, అమ్మ నాకు తెలుగు నేర్పవా అని అడిగితే, ఆమె ఎంత గొప్పదంటే, ఎంత సంస్కారం, అక్షర సంస్కారం ఉన్న తల్లి భాగవత పద్యాలు నేర్పింది. తండ్రికి తెలియకుండా భాగవత పద్యాలు నేర్పింది. అట్లా ఇంట్లో తండ్రిని ధిక్కరించాడు. బయటకు వస్తే ఉర్దూలో చదువుకోవాలి, బయట కూడా తెలుగు లేదు. కాళోజీ ఒకసారి చెప్పినాడు, నేను మా తండ్రి కన్నడిగుడు, మా తల్లి మరాఠా, మా తండ్రి కన్నడిగుడు. మా ఇంట్లో 2 భాషలు మాట్లాడేవాళ్ళం. నాకు కన్నడం వచ్చు, మరాఠీ వచ్చు. నేను చదువుకున్నది ఉర్దూలో, నేను కవిత్వం రాసింది చదువుకున్నది ఉర్దూలో, కవిత్వం రాసింది తెలుగులో, కొట్లాడుతున్నది తెలంగాణ భాష కోసం అన్నాడు. దీనికి తెలుగులో మాట్లాడడం కోసం, తెలుగులో చదువుకోవడం కోసం. అప్పుడు తెలుగులో చదువుకుంటే స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు కాదు. రాజకీయ విద్యగా తెలుగు లేదు, అఫీషియల్ లాంగ్వేజ్ కాదు, ఉర్దూలోనే చదువుకోవాలి. ఆ పాఠశాలకు పోతే ఆయన ఖమ్మంలో చదువుకోవడానికి పోయినాడు. 4వ తరగతి తర్వాత ఖమ్మంలో చదువుకోవడానికి పోయినాడు. అక్కడ పొద్దున్నే ప్రార్థన చెప్పేవాళ్ళు, నిజాం రాజును ప్రస్తుతిస్తూ ప్రార్థన చెప్పేవాళ్ళు. ఆ ప్రార్థన
నేను చదవనన్నాడు. ప్రపంచ సృష్టికర్త ప్రళయం వరకు ఈ రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచని ఓ ఉస్మాన్ నిన్ను నిండు దర్పంతో క్షేమంగా ఉంచని అని ప్రార్థనకు నేను ఆ ప్రార్థన చదువుకో అన్నాడు. చిన్నపిల్లవాడు. ధిక్కారం అప్పుడే మొదలైంది. ఆయన చదవనంటే కొట్టినా సరే చదవలేదు. అయితే నిజాం రాజు మీద కోపమే కానీ, ఆ ప్రార్థన మీద కోపమే కానీ, ఉర్దూ మీద మాత్రం ఆయన గొప్ప వ్యామోహం. ఉర్దూ అంటే చాలా ఇష్టం ఆయన. ఒక చోట అంటాడు, నా పాత మిత్రులు వాల్మీకి, కాళిదాసు, నా కొత్త మిత్రులు టాగోర్, నజరుల్ ఇస్లాం అంటాడు. బంగ్లాదేశ్ జాతీయ కవి అయిన నజరుల్ ఇస్లాం, వీళ్ళు నా కొత్త మిత్రులు అని అంటాడు ఆయన. నా కొత్త మిత్రులు గాలిబ్, నజరుల్ ఇస్లాం, గాలిబు, నజరుల్ ఇస్లాంలు నా కొత్త మిత్రులు అని అంటాడు ఆయన. ప్రేమించాడు విపరీతంగా. జక్కీ సాబ్ అని ఒక టీచరు ఆయనకు ఇక్బాల్ విప్లవ కవిత్వాలు చెప్పాడు. దాంట్లో ఏమనుందంటే, ఆ కవిత ఆయనను ప్రభావితం చేసించాలి. జిస్ ఖేత్ సే దహక్కా కు మయస్సర్ నహీ రోజీ, జిస్ ఖేత్ సే దహక్కా కు మయస్సర్ నహీ రోజీ, ఉస్ ఖేత్ కే హర్ ఖోషయే గంధం కు జలా దో అను. ఏ పొలము నిరుపేదకియ్యదో తిండి, ఏ పొలము నిరుపేదకియ్యదో తిండి, ఆ పొలమున గల పంటను కాల్చేయండి అన్నాడు ఇక్బాల్. పండిన పంటకు సార్థకత ఏమిటి? కడుపు నింపాలి. కడుపు నింపకుండా గోడౌన్లలో పడి ఉంటే ఎలాగో? గోడౌన్లలో పడి ఉండి ప్రజలు ఆకలితో చస్తుంటే ఎందుకు? అటువంటి పంట పండితే ఎందుకు, పండకుంటే ఎందుకని చెప్పి ఆ పొలమున గల పంటను కాల్చేయండి అని ఇక్బాల్ అంటే, అది ఆయనలో ఒక తీవ్రమైనటువంటి భావ సంచలనాన్ని రేపింది దాశరథిలో. అదే కాకుండా ఆయన బయటకు వస్తే కేశవార్య శాస్త్రి అని ఒక ఆర్య సమాజికుడు. ఆర్య సమాజం తెలంగాణలో చాలా గొప్ప పాత్ర నిర్వహించింది. ఆ ఆర్య సామాజికుడైనటువంటి ఆయన ఐతరేయ ఉపనిషత్తులోంచి సూక్తులు చెప్పేవాడు దాశరథికి. అగ్నిర్వాగ్భూత్వ ముఖం ప్రావిశత్ అని చెప్పాడట. అగ్ని వాక్కు రూపంలో దైవం ముఖంలో ప్రవేశించాడు అని. చిన్నపిల్లవాడు, 8 ఏళ్ల వయసున్న దాశరథి, 8-10 ఏళ్ల వయసున్న దాశరథి అగ్ని రూపంలో ముఖంలోకి వెళితే మరి దేవునికి నోరు కాలలేదా అని అడిగినాడు. అడిగితే అప్పుడు ఆయన చెప్పినాడట, లేదు వాక్కు రూపంలో ప్రవేశించాడు. అగ్నే వాక్కు. నీ శబ్దానికి అగ్నిశక్తి ఉంటుంది, అగ్నితత్వం ఉంటుంది. అగ్ని అంటే చైతన్యం. మన లోపల అగ్ని ఉంటే మనం బతుకున్నట్టు. అగ్ని చల్లారిన వేళ పోయినట్టు, శరీరం చల్లబడ్డదంటే అర్థం అయిపోయినట్టు. కనుక అగ్నిర్ వాగ్భూత్వ ముఖం ప్రావిశత్ అని ఆయన చెప్తుంటే అది ఆయన చిన్నప్పుడు అది ఒక గొప్ప ప్రేరణ కలిగించింది. ఒక అగ్ని బీజం ఆయనలో పడ్డది. ఆ అగ్ని బీజమే ఆయన యువకుడు అయిన తర్వాత అది అగ్ని ధారగా మారి. ఏ ఇక్బాల్ కవిత ఆయనకు ప్రేరణనిచ్చిందో అదే ఆ తర్వాత ఆయన చేత ఏమనిపించిందంటే, ఆయన చిన్నగూడూరు గార్లా ఆ ప్రాంతంలో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. కమ్యూనిస్ట్ పార్టీలో చేరి అజ్ఞాత కార్యకర్తగా మారాడు. చదువుతూనే ఇంకా చదువు వదిలి పార్టీ కార్యకలాపాల్లోకి వెళ్ళిపోయినాడు ఆయన. ఎందుకంటే చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాడు. వెట్టి చాకిరిలో నలిగిపోతున్నటువంటి ఆ పేద ప్రజలను చూస్తున్నాడు. చిన్న అప్పులు చేసి మిత్తిలు కట్టలేక, భయంకరమైన వడ్డీలు కట్టలేక మొత్తం అంతా కోల్పోతున్నవాళ్ళు దళితులు. ముఖ్యంగా ఆయన ఎక్కువ దళితులతో కలిసి ఉన్నాడు. కోయేవాళ్ళు, వాళ్ళ సర్వస్వం కోల్పోతున్న వాళ్ళు, వాళ్ళ స్త్రీలను భూస్వాములు చెరుచుతుంటే చూసి, వాళ్ళను స్తంభాలకు కట్టేసి కొడుతుంటే చూసి అది భరించలేక ఆయన పోరాటంలోకి వెళ్ళాడు. గార్ల తిరుగుబాటును లేవదీశాడు. ఆ కోయ గూడెల్లో తిరుగుతూ అక్కడ మలేరియా ప్రబలితే తిరుగుతూ ఏం చేస్తున్నాడంటే, మలేరియా జ్వరానికి క్వినైన్ మందు, 15-16 ఏళ్ళు ఉంటాడు, వాళ్ళకి చెప్పేవాడట, మలేరియా జ్వరానికి క్వినైన్ మందు మధ్యయుగాల జమీందారీ పాలనకు తిరుగుబాటే మందు అనుకుంటూ ఇచ్చేవాడట. ఆ క్వినైన్ మందు వాళ్ళందరికీ కూడా ఆ మలేరియా మందును అట్లా ఇస్తూ పంచేవాడట. ఆయన ఓసారి చిన్నగూడూరుకు వస్తే, వాళ్ళ తాతను చూసుకోదామని, అమ్మమ్మను చూసుకోదామని వస్తే, ఆ చిన్నగూడూరు దొర నిజాం భట్టులకు సమాచారం ఇచ్చాడు. తీసుకురండి, మా గడికి తీసుకురండి, ఇక్కడ చంపి పారేద్దామండి అన్నాడట. అని అంటే వాళ్ళు అక్కడ తీసుకురాక నెల్లికుదురు పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఆ నెల్లికుదురు పోలీస్ స్టేషన్కి తీసుకుపోతే బేడీ లేచి కూర్చుని పెట్టారు. వాడు అమీన్ సాబ్, భయంకరమైన అమీన్ సాబ్, ఇక చిత్రహింసలు పెట్టడానికి రెడీ ఉన్నాడు. చూడు నీ సంగతి ఏం చేస్తాను అని చెప్పిండు. వాడు భయపడుతూ ఉన్నాడు. వంటవాడిని మచ్చిక చేసుకొని మెల్లగా విడిపించుకొని ఆయన పారిపోయి ఆ నెల్లికుదురు నదుల వెంట, అరణ్యాల వెంట పరిగెత్తిండు. వెనక 40-50 మంది నిజాం భటులు తరుముతుంటే పరిగెత్తిండు. ఆ పరిగెత్తుతూ కూడా పద్యాలు అల్లుతూ పోయిండట.
దారిలో కోయ పిల్లలు కనబడితే వాళ్ళ నీళ్ళు అందిస్తుంటే వాళ్ళ వయ్యారాన్ని చూస్తూ పద్యాలు చెప్పుకుంటూ పోయాడు. ఆయన కవిత్వంలో అంగారం శృంగారం రెండూ కనబడతాయి. అందుకని ఆయన ఏమంటాడంటే ఆ తర్వాత ఆయనకు జీవితంలో అనిపించేదట, ఏ పొలం నిరుపేద తీయదో తిండి ఆ పొలమున గల పంటను కాల్చేయండి అని ఆ కవితతో పాటు ఈయనకు మాట అనిపించేదట. పొలంలో గల పంటను కాల్చేయండి కానీ పొలానికి కాపలాగా ఎవరైనా అందమైన అమ్మాయి ఉంటే ఆమె చేయకండి అని అనుకునేవాడట. ఆమెనేం చేయకండి అని అనుకునేవాడట. అటువంటి ఆయనను పట్టుకున్నారు. పట్టుకొని తీసుకొని పోయి వరంగల్ సెంట్రల్ జైల్లో పెట్టినారు. ఆ తర్వాత వరంగల్ సెంట్రల్ జైలు నుంచి నిజామాబాద్ జైలుకు మార్చినారు. నిజామాబాద్ జైలుకు మార్చేటప్పుడు నడి మధ్యలో బస్టాండ్లో రైల్వే స్టేషన్లో రజాకారుల దండు ఆయన మీద దాడి చేసింది. దాడి చేసి విపరీతంగా కొట్టినారు. రైల్లోనే కొట్టినారు. రైల్లోనే కొడితే పాపం ఈయన వెంట నారాయణ అని ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ రోజు నిషిద్ధ పత్రిక అయిన ఆంధ్రప్రభ పట్టుకొని ఉన్నాడు. పట్టుకొని ఉంటే తల్వార్తో కొడితే అతను వేళ్ళు దిగిపోయినాయి. అటువంటి ఒక ప్రమాదకర పరిస్థితులలో నడుమ రాజ్యానికి ఎదురు తిరిగినవాడు దాశరథి. దాశరథిని ఎందుకు యాడ్ చేసుకోవాలి? దాశరథి ఎందుకు ఇవాళ మన కాలీనుడు అంటే, దాశరథి తెలంగాణ కోసం భయంకర, బహుశా ఆ రోజు మెయిన్ స్ట్రీమ్ పోయిట్స్లో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో మెయిన్ స్ట్రీమ్ పోయిట్స్లో, శిష్ట వర్గానికి చెందిన కవులల్లో, ప్రధాన స్రవంతి కవులల్లో దాశరథి అనుభవించిన నిర్బంధాన్ని మరెవ్వరూ అనుభవించలేదు. అది తీసుకుపోయి జైల్లో పాడేసినాడు. జైల్లో పడేస్తే ఊరుకుంటాడా? సింహాన్ని తీసుకుపోయి బోన్లో పాడేస్తే గర్జించుడు మానుతుందా? అది అక్కడ పోయి ఏం చేసినాడు? అక్కడ ఆయనకు పోగానే వట్టికోట ఆళ్వార్ స్వామి ఎదురైనాడు. ఆళ్వార్ స్వామి ఆయన త్యాగశీలి, చాలా ఆజానుబాహుడు, మంచి అందంగా స్ఫురద్రూపి. ఆయనకు హత్యలు చేసే వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్ ఇచ్చినట్ట, చిన్న చెడ్డి గిట్ల అంగి అది ఇచ్చినాడు. ఆయన పాపం ఆయన పాట పాడుకుంటూ ఇట్లా కంచం మీద తబలా వేసుకుంటూ వస్తున్నాడట. 700 మందికి ఒకటే పంపు, ఎట్లా భరించాలి దీని పాడు కంపు అనుకుంటూ వస్తున్నాడట ఆయన. అక్కడ వాళ్ళందరికీ ఒకటే పంపు, అక్కడే బట్టలు ఉతుకోవాలి, అక్కడనే స్నానం చేయాలి, అదొకటే. అక్కడికి ఆయన వస్తుంటే అక్కడ వీళ్ళిద్దరికీ పరిచయం అయింది. ఆ ఇద్దరికి ప్రేమలు పెరిగాయి. ఆ తర్వాత ఈయన ఏం చేసేవాడంటే పొద్దంతా పని చేయించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, ఏవో జరిగేవి ఇవన్నీ. ఆ తర్వాత ఈయన పండ్లు తోముకోవడానికి బొగ్గు ముక్క ఇచ్చేవాడు. ఆ బొగ్గు ముక్క పండ్లు తోముకోగా దాచుకొని గోడ మీద రాసేవాడు. కాగితం లేదు. ఆయన ఎవరో అన్నాడు కదా, మన అలసాని పెద్దన, కవిత్వం రాయాలంటే ఏం కావాలన్నాడు ఆయన. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పుర విడెము ఆత్మకింపైన భోజనం బంగరు తూగుటుయ్యల ఊహ తెలియంగగల లేఖక పాఠకోత్తములు, ఇవన్నీ ఉంటే కదా కవిత్వం రాసేదన్నాడు. కానీ దాశరథి పరిస్థితి అంటే వాడు తోముతున్నాడు రోజు. రక్తం గారుతున్న చేత్తో గోడ మీద రాశాడు. ప్రాణములొడ్డి ఘోర గహనాటములం పడగొట్టి మంచి మాగాణములం సృజించి ఎముకల్ నుసిజేసి భూషాణములన్న బాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే అని రాసిపెట్టాడు. ప్రాణములొడ్డి ఘోర గహనాటములను పడగొట్టి. ఎట్లా తయారైనా ఈ భూములన్నీ, ఇవాళ మనం చూసుకున్న భూములన్నీ ఎవరు చెమట ఉడపకుండా ఈ చదునైన భూములు తయారు కాలేదు. ఏ రైతులో తమ శరీరాన్ని అంతా కూడా ధారపోసి, తమ రక్తమాంసాలు ధారపోసి ఆ దుర్గమారణ్యాలను చదును చేసి సుందర సస్యాలను వాళ్ళు సృష్టించారు. ప్రాణములొడ్డి ఘోర గహనాటములను పడగొట్టి మంచి మాగాణములను సృజించి ఎముకలను సిజేసి, వాళ్ళ తమ బొక్కలు చూరుచూరు చేసుకుంటే భోషాణాల్లోకి స్వర్ణం వచ్చి చేరింది. ఎక్కడి నుంచి వచ్చింది నీకు సంపద? ఆయన మన టేబుల్ వెయిట్గా పెట్టుకునే డైమండ్, జాకబ్ డైమండ్ 400 కోట్ల రూపాయలు ఇవాళ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంది. అంతటి ధనవంతుడు. రోల్స్ రాయిస్ కారు కొని ఆ కంపెనీ మీద కోపం వస్తే మున్సిపాలిటీకి పెట్టినట్టు చెత్త ఎత్తడానికి నిజాం రాజు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు. అటువంటి శ్రీమంతుడి కదా, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధనం? ఎముకలు రుసి చేసి పోషాణములను స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము, రైతుదే. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో ఆయన గురజాడంటే తెలంగాణ రైతులదేనో అన్నాడు దాశరథి. ఆ మనుషులలో కూడా రైతులదే తెలంగాణ.
చాలా చక్కగా చెప్పాడు ఆయన. ఈ తెలంగాణ ఎవరికి చెందుతుంది అసలు? ఈ తెలంగాణ మీద హక్కు ఎవరిది? ఈ సంపద్వంతంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఆ రైతులదే ఈ తెలంగాణ. ప్రచండ వేగంతో ఉంటుంది దాశరథి పద్యం. ఇట్లా మాట్లాడుతున్నట్టే రాస్తాడు, సంవాదం చేస్తున్నట్టే రాస్తాడు. ఆ రాసే శిల్పం అద్భుతం. చాలా పద్యాలు ఉంటాయి, చాలా మంది. మనకు జాషువాలో ఒక లాలిత్యం ఉంటుంది, కరుణ రసార్ద్రంగా ఉంటుంది, ఇట్లా వినంగానే నోటికి వచ్చేటట్టు ఉంటుంది. ఇందొక జలపాత సదృశ్యంగా ఉంటుంది. శత్రువు గల్లా పట్టుకొని ఏం సంగతిని అడుగుతున్నట్టు ఉంటుంది అనమాట. ప్రాణములొడ్డి అన్ని అసమాప క్రియలు వేస్తాడు ముందు. ప్రాణములొడ్డి ఘోర గహనాటములను పడగొట్టి మంచి మాగాణములను సృజించి ఎముకలను సిజేసి భోషాణములను స్వర్ణము నింపిన రైతుదే. రైతుదే అని ఒక నిశ్చయార్థకంగా అనడంలో ఇంకెవడిది కాదురా, ఇది రైతుదే అని ఢంకా బజాయించి చెప్పినట్టు. రైతుదే, తెలంగాణము రైతుదే. 2 సార్లు అంటాడు, ఒకసారి అంటే సంతృప్తి లేదు. రైతుదే, తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే అన్నాడు. నువ్వు ఎవడవరా ముసలి నక్కవు? ఒక్క రోజు కూడా ఒక్క నిమిషము సేపు దుక్కి దున్నానట్టి దున్నాపోతువు నీకు దిక్కు తెలియని భూములెక్కడివి అని శుద్ధాల హనుమంతు అడిగినట్టే ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే అని అడిగాడు. ఇక్కడతో ఊరుకోవచ్చు కదా. ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, ఈగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు. ఆ రోజు 1,000,000 మంది ప్రజలు దానికి ఏమన్నాడంటే కోటి రత్నాల వీణ అన్నాడు. ప్రతి బిడ్డడు ఒక రత్నమే ఆయన దృష్టిలో, ప్రతి పౌరుడు ఒక రత్నమే. కోటి రత్నాల వీణ అయినటువంటి దీన్ని నువ్వు ఎంత కల్లోలలో పడేసినవురా, ఎంత హింసా రిహింసలోకి తోసినవురా, తీగలను తెంపేసినావు. సుందరమైన ఆ అద్భుతమైన రాగాలు ఆలపించవలసినటువంటి వీణను తీగలను తెంపి, ఎక్కడ అది తీగలను తెంపి ఊరుకున్నావా, అగ్గిలో పడేసినావు, అగ్గిలో దింపినావు. ఏం అగ్గి అది? హింస, ప్రతిహింసలు, పోరాటాలు, బైరాన్పల్లి రజాకారులను ఎదుర్కోవటం, వడిసేల రాళ్లతో కొట్టడం, తుపాకులతో కొట్టడం, చచ్చిపోవటం, రక్తం పారుతున్నది ఎటు చూసినా కానీ. అందుకనే అన్నాడు తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని రాసినాడు. ఇది తెల్లారి వాళ్ళు చూసి వాడికి ఏం అర్థం కాలేదు. అరే ఏంలేమో ఉన్నదిరా దమ్ము. అది ఎందుకంటే చదివిన ప్రతి ఒక్కళ్ళు తెల్లవారి మిగతా ఖైదీలు చదువుతారు కదా, వాళ్ళందరికీ గొప్ప ప్రేరణ. అయితే ఈయన కాదు, ఆళ్వార్ స్వామి ఈ పద్యాలు రాసేవాట. బొగ్గు తీసుకొని పోయి ఈ పద్యాల్ని ఆళ్వార్ స్వామి రాశాడు. తెల్లారి వరకు జైలు గోడల మీద ప్రత్యక్షమయ్యేది. అసలు పద్యం రాస్తుంది దాశరథి అని వాళ్ళకి తెలియదు. తెలవక ఆళ్వార్ స్వామిని తీసుకొని చిత్రహింసలు పెట్టారు. చిత్రహింసలు పెడితే నేను కాదు రాసింది దాశరథి అని చెప్పాలా? ఆయనంత మహానుభావుడు అంటే ఎన్నడూ చెప్పారు. చెప్పకపోగా దెబ్బలు తిని నిలువెల్ల గాయాలతో రక్తం ఓడుతుండగా బయటకు వచ్చి దాశరథి భుజం మీద చేయేసి ఏం పద్యం రాసినవురా, ఎంత శక్తి ఉన్నదిరా ఆ పద్యంలో, వాడు రోజు కొట్టిందానికంటే 4 ఎక్కువ కొట్టిండు అని. అది వాళ్ళ త్యాగశీలత, అది వాళ్ళ నిబద్ధత. అట్లా అందుకనే ఆళ్వార్ స్వామి మీద ఒక అద్భుతమైన ఎలిజీ చెప్పాడు ఆయన. ఎంత బాగా చెప్పినాడంటే దాశరథి అంటే గొప్ప ఎలిజీ. ఎక్కడా పెద్ద అలంకారాలు వాడాడు, చాలా స్వాభావికంగా చెప్తాడు. అసలు ఆళ్వార్లు 12 మంది. మనందరూ పన్నిద్దరు ఆళ్వార్లు అని వైష్ణవ సాంప్రదాయంలో ఉంటారు. వాళ్ళు గొప్ప సంఘ సంస్కర్తలు. అసలు ఆళ్వార్లు 12 మంది. 13వ ఆళ్వారు మా వట్టికోట ఆళ్వారు స్వామి. వాళ్ళ సరసన చేర్చాడు తీసుకుపోయానని. 13వ ఆళ్వారు మా వట్టికోట ఆళ్వారు స్వామి. నిర్మల హృదయానికి నిజంగా అతడు ఆళ్వార్. దేవునిపై భక్తి లేకున్నా జీవులపై భక్తి ఉన్నవాడు. ఆయన కమ్యూనిస్టు నాస్తికుడు, కానీ ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే దేవునిపై భక్తి లేకున్నా జీవులపై భక్తి ఉన్నవాడు. జైలు గోడల మధ్య కేళీ విలాసంగా ఉండగలవాడు. ఉన్నది జైల్లో అని లేదు, ప్రజల కోసం జైల్లో ఉన్న హాయిగా నవ్వుతూ భరిస్తున్నాడు. జైలు గోడల మధ్య కేళీ విలాసంగా ఉండగలవాడు. శరీరంలో ప్రతి అణువు ఆరోగ్య స్నానం చేసిన రీతిని నిష్కల్మషంగా నవ్వగలవాడు. శరీరంలో ఉన్న అణువు కూడా ఆరోగ్య స్నానం చేసినంత అద్భుతంగా నవ్వగలిగేవాడు. ఇంకో మాట అంటాడు, ఆళ్వార్ స్వామి పోయిన తర్వాత నిర్మలంగా అమృత హృదయం ఇచ్చి నవ్వేవాడు లేకుండా పోయాడు అంటాడు. అటువంటి నవ్వు కరువైపోయింది అని అంటాడు. మృత్యువుకు బలైపోయాడు. అతడు ప్రజల మనిషి,
అతడంటే దుష్టులకు కసి. ఈయన బాగా పారశీకం చదువుకున్నాడు, ఉర్దూ చదువుకున్నాడు, గాలిబును అనువదించాడు, రుబాయిలు రాశాడు, గజల్కు ఆద్యుడైన వాడు తెలుగులో దాశరథి. మొట్టమొదటి గజల్ ఆయనే రాశాడు. అది కూడా తెలుగు ప్రక్రియనా అన్నంత చాలా మంది గజల్స్ రాశారు, కానీ దాశరథి రాసినంత సహజంగా ఎవరు రాయలేదు. చాలా దూరం వెళ్ళిపోయారు కొంచెం ఆ గజల్ సౌందర్యానికి, గజల్ పద్ధతికి, హిందీ ఉర్దూలో ఉండే పద్ధతికి. కానీ ఆయన అంత దగ్గరగా రాశాడు. అందుకని ఇక్కడ ఏమంటాడు ఆయన ఆళ్వార్ స్వామి గురించి చెప్తూ, అబద్ధాసురుని పాలిటి తల్వార్ ఆళ్వార్ అన్నాడు. అబద్ధాసురుణ్ణి చంపేసే తల్వార్ ఆళ్వార్. అంతే అయితే దాశరథి అవుతాడా? ఆనంద రమణికి షల్వార్ ఆళ్వార్ అన్నాడు. ఆనందం అనేటువంటి రమణికి కప్పిన షల్వార్ మా ఆళ్వార్ అని అన్నాడు. ఆనంద రమణికి షల్వార్ ఆళ్వార్. వారం వారం మారనివాడు అన్నాడు. దేవుని కండువాలు వేసుకునే రకం కాదు. వారం వారం మారనివాడు, రంగులద్దుకోలేనివాడు, రోజుకో రకంగా మారడు. వారం వారం మారనివాడు, రంగులద్దుకోలేనివాడు, మిత్రుని కోసం కంఠం ఇవ్వగలిగినవాడు అన్నాడు. మంచికి పర్యాయ పదం ఆళ్వార్. అతనిది సార్థకమైన జీవితం, అతనికి అగ్నిధార అంకితం అన్నాడు. తన అగ్నిధారను అంకితం చేశాడు. అందుకే నేను పాట రాస్తే కూడా, జైలులోన జనజీవన విలువలు కనుగొన్నావు, ఆళ్వార్ స్వామి గురించి రాశాను. జైలులోన జనజీవన విలువలు కనుగొన్నావు, కులమతాల పాదులల్ల కూడు పుట్టదన్నావు, భూస్వామ్యం కూల్చకుండా భూవ దొరుకదన్నావు, భూ విముక్తి ఉద్యమంల ముందు వరుస నిలిచావు, వందనాలు వందనాలు ప్రజల మనిషి వట్టి కోటాళ్వారు, అగ్నిధార అలుముకున్న త్యాగాల సెలయేరు, అగ్నిధార అలుముకున్న త్యాగాల సెలయేరు. అగ్నిధార ఆయనకు అంకితమైంది కనుక అగ్నిధార అలుముకున్న త్యాగాల సెలయేరు అని అన్నాను. ఆయన ఆ జైలులో ఉంటూ జైలు మీద ఒక అద్భుతమైనటువంటి కవిత చెప్పాడు దాశరథి. ఇది నిదాఘం, భయంకరమైన ఎండకాలం. ఆ ఎండ దేనికి ప్రతీక? నిజాం పరిపాలన, మండించే ఎండలా ఉన్న పరిపాలన. ఇది నిదాఘము, ఇందు సహింపరాని వేడి ఏడ్పించుచున్నది, పాడువడిన గోడలందున జైలులో పాడినాడ, పాడువడిన గోడలందున జైలులో పాడినాడ, వాడిపోనున్న పూమొగ్గ పైన పాట. మొత్తం తెలంగాణకు వాడిపోతున్న పువ్వు మొగ్గలాగా కనబడింది. వాడిపోనున్న పూమొగ్గపై పాట ఈ జైలు గోడల మధ్య పాడుతున్నాను అన్నాడు. ఒక అద్భుతం చెప్పాడు. ఆయన మార్క్సిజం చదువుకున్నాడు బాగా. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి మార్క్సిజాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. అందుకనే దీంట్లో ఏమంటాడంటే, పరస్పర విరుద్ధ శక్తుల ఘర్షణలోంచే ఒక కొత్త ప్రపంచం పుడుతుంది అని మార్క్సిజం చెప్తుంది, గతి తర్కం చెప్తుంది. కనుక ఒక దాని గర్భంలోంచి మరొకటి జనిస్తుంది, ఒక విరుద్ధ శక్తి జనిస్తుంది, ఒక పెట్టుబడిదారి నుంచే సోషలిజం పుట్టుకొస్తుంది. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి. కనుకనే ఏమంటాడు ఆయన, ఆ జైలులో ఎంత అద్భుతంగా ఊహిస్తాడంటే, ఈ ఎండాకాలములో ఎన్ని వర్షాలు దాగియున్నవో చూడసాగినాను. ఎండాకాలంలో వర్షాలు దాగినాయట. నిజం అంటే ఎండాకాలం మండే ఎండలతోనే సముద్రం కరుగుతుంది, దాని నీరు మేఘం అవుతుంది, అది మళ్ళీ వర్షాకాలానికి శ్రావణ మేఘం అవుతుంది. అది ఈ ఎండాకాలములో ఎన్ని వర్షాలు దాగియున్నవో చూడసాగినాను, ఈ ఎడారి పొలాలలో ఎన్ని గంగలు పొంగునో అని చూడబోయినాను, ఈ ఎడారి పొలాలలో ఎన్ని గంగలు పొంగునో అని చూడబోయినాను. ఆయాసపడు జైలులో ఎన్ని ప్రజల రాజ్యములున్నవో అని అరసినాను. జైలులోనే ప్రజారాజ్యాలున్నాయి. ఆయాసపడు జైలులో ఎన్ని ప్రజల రాజ్యములున్నవో అని అరసినాను. నిరుపేదవాని నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో అని వెదికినాను. విప్లవాలు ఎక్కడ జనిస్తాయంటే నిరుపేదవాణి నెత్తురు చుక్కలోంచే ఈ విప్లవాలన్నీ పుడతాయంటాడు. చివరికి ఏమంటాడంటే, కాల దైవజ్ఞుడి జగత్కన్య హస్తతలము దర్శించి, కాలం అనే జ్యోతిష్కుడు ప్రపంచం అనేది స్త్రీ యొక్క అరచేతి చూసి జ్యోతిష్యం చెప్తున్నాడట.
కాల దైవజ్ఞుడి జగత్కన్య హస్తతలము దర్శించి జ్యోతిషములు వచించు పరుల హింసించు వారలు బాగుపడెడు మాట వట్టిది నశించు మాట ఏ నిజం. పరుల్ని హింసించేవాడెవడు బాగుపడడు అని అంటాడు కదా. మన కూలి నక్కల కాటపట్లయ్య మరే అంటాడు రాజు చనిపోయిన తర్వాత గురజాడ. ఆ పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులు అపకీర్తులు అంటాడు. ఎవరి కీర్తి ఏమిటి, ఎవరి అపకీర్తి ఏమిటి. అట్లాగే ఇవాళ నిజామురాజు ఆయన కోటలన్నీ కూలి నక్కల కాటపట్లయ్య అమరినాయి. పదం పద్యం పట్టి అమరులై నిలిచిందెవరు? దాశరథి లాంటి వాళ్ళే నిలిచింది. ఆయన రాసిన ఒక్క అజరామర వాక్యం ఇవాళకి మనకు ప్రేరణనిస్తున్నది. అది తెలంగాణ రైతాంగ పోరాటానికి మకుటాయమాన శీర్షిక అయింది. మళ్ళీ మలిదశ తెలంగాణ పోరాటం వస్తే కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా గోడల మీద రాసిన నినాదం ఏంటంటే నా తెలంగాణ కోటి రత్నాల. ఎవరు పాట రాసినా ఆ వాక్యం ప్రభావం నుంచి బయటకు రాలి. గద్దర్ రాసినాడు నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా అని రాసినాడు. గూడనే రాసినాడు నా తెలంగాణ నా తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా. మళ్ళీ దాసరి దగ్గరికి పోయిన ఆయన కూడా అందేసి రాసినాడు చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాన నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణా. అందరూ వీణ అన్న ప్రాస దగ్గరికి వచ్చారు. దాశరథి ప్రభావం నుంచి ఎవరు తప్పుకోలేకపోయినారు. అంత ఒక నహిప్రతి అనేటువంటి కవితా వాక్యాన్ని తెలంగాణకి ఇచ్చినాడు దాశరథి. ఎన్ని రకాలుగా తెలంగాణను తలపోసినాడంటే అనేక అద్భుతమైనటువంటి పద్యాలు. తెలంగాణమున గడ్డిపోచయం సంధించన్ కృపాణమ్ము. తెలంగాణలో ఉన్న గడ్డిపోచ కూడా కత్తులు సంధించింది అంటాడు. ఖడ్గాన్ని సంధించింది, ఖడ్గచాలనం చేసింది. గడ్డిపోచలకు సైతం నేర్పినావు ఖడ్గగుణం. నేను పాటలో రాసుకున్నాను. గర్జించే పద్యాలతో తీర్చినావు తల్లి రుణం. అట్లా గడ్డిపోచ తెలంగాణమున గడ్డిపోచయం సంధించన్ కృపాణమ్ము రాజలలాముండను అని పీచ మడచన్ సాగిన యుద్ధము భీతిల్లేని జగన్. ఏమి జరుగునో తెలియంగా రాకన్ భీతిల్లేని జగన్ అంటాడు. ఏం జరుగుతుందో తెలియనంతగా ప్రపంచమే భయపడిపోయేంత ఒక యుద్ధం జరిగింది. అటువంటి యుద్ధాన్ని తెలంగాణ చేసింది అని అంటాడు. మొట్టమొదట తెలంగాణ తల్లి భావన చేసిన వాడు దాశరథి. తెలంగాణ తల్లి గురించి మనం తర్వాత కాలంలో ఉద్యమ సందర్భంలో తెలంగాణ తల్లిని గురించి మనం చాలా చర్చించాం. ఎక్కడి తెలంగాణ తల్లి అని అవతల వాళ్ళంటే ఇప్పుడు కొత్తగా పుట్టిస్తున్నారు. ఏంటంటే కొత్తగా పుట్టలేదా, 1940లోనే మా దాశరథి సృష్టించినాడు తెలంగాణ తల్లిని. ఆ పద్యాలు తీసి ముందర పెట్టినాం. కోటి తెలుగుల బంగారు కొండ కింద పరుచుకొన్నట్టి సరస్సు లోపల వసించి. కోటి అన్న మాట పదే పదే ఎందుకు వచ్చిందంటే అప్పటి జనాభా కోటి. కోటి తెలుగుల బంగారు కొండ కింద పరుచుకొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని రాశాడు. ఎల్లోరా గుహలందున పల్లవించి 1000 స్తంభాల గుడిలోన విరులు పూచి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జానాన్న. అనేక రకాలుగా తెలంగాణ మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితాజవమ్ము గూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ. పదే పదే అనేక రకాలుగా రాశాడు. తెలంగాణ చారిత్రక ప్రశస్తిని రాసినాడు. కాకతీయుల కంచుగంట మ్రోగిన నాడు కరపురాజులకు తత్తరలు గుట్టే. నిజంగా ఆ కాలంలో అనేక మంది కవులు రాశారు. కానీ తెలంగాణను ఇంత ఆరాధనీయంగా కవిత్వం రాసినవాడు ఒక దాశరథి. అందుకే ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని కవిత్వంలో సమున్నతంగా ప్రతిష్ఠించిన వాడుగా మనకు దాశరథి మరింత సన్నిహితుడు అవుతున్నాడు అన్నమాట. కాకతీయుల కంచుగంట మ్రోగిన నాడు కరకు రాజులకు తత్తరలు గుట్టే వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించె మింట. కాపయ్య నాయకుండేపు చూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొనియే. చాళుక్య పశ్చిమాశా పాలనమ్మున కళ్యాణ ఘంటలు గణగణం రోగే. నాడును నేడును తెలంగాణ మోడలేదు. ఆయన ప్రకటన నాడును నేడును తెలంగాణ మోడలేదు. ఎందుకంటే ఇది ఉద్యమ క్షేత్రం. ఇది రక్త స్నానం చేసినటువంటి పవిత్ర భూమి.
ఇది ఒక తిరుగుబాటే వేదాంతంగా కలిగిన యుద్ధభూమి, ధిక్కార భూమి కనుక నాడును నేడును తెలంగాణ ఓడలేదు శత్రువుల దొంగదాటికి శ్రావణాభ్రమటుల గంభీర గర్జాట్టహాసమలర పోగుచున్నది పథాన అంటారు. ఆ పద్యం చదువుతుంటేనే అనమాట అసలు మనకు ఆ జలపాత సదృశమైన వేగము, మనకు ఒక గదుర్పాటు పద్యం చదువుతుంటేనే కలిగింపజేయగలిగినటువంటి శక్తి ఆయన పద్యరచనలో ఉంటుంది. శ్రీనాథుడి లాంటి సమాస కల్పనలు చేయగలడు. చాలా లలితమైన పాటలు రాశాడు, పద్యాలు రాసినాడు. కానీ అంత లలితమైన మధుర మంజుల మైన మామక లేఖినీ ముఖము ఎండలకు మాడిపోగా రచించితి గ్రీష్మ మహాప్రబంధములు అన్నాడు. నాది మధుర మంజులమైన లేఖినియే, కానీ అంత గ్రీష్మం ఆవరించుంటే, ఎండలు ఆవరించుంటే నేను మధుర మంజులంగా ఎట్లా పలుకుతాను అని చెప్పి గ్రీష్మ ప్రబంధాలనే రచించాను అని చెప్పాడు. ఆయన రాసిన పాట తెలుగు సాహిత్యంలో అత్యున్నతమైనటువంటి పాట. అది నిజంగా ప్రపంచ సాహిత్యంలో ఎన్నదగినటువంటి పాట. అది కూడా అదే మార్క్సిజానే చెప్పాడు, గతి తర్కాన్నే చెప్పాడు. విరుద్ధ శక్తుల ఘర్షణలోంచి అన్ని పుడతాయని చెప్పాడు ఆయన. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఆ సముద్ర గర్భం చల్లనండి, కానీ దాని లోపల ఒక అగ్ని ఉంటుంది, అది బడబానలు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. పేరుకెక్కని అమరులు ఎంతమంది? అమరత్వం రమణీయమైంది, అది కాలాన్ని కౌగిలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది అని శివసాగర్ అన్నాడు. అది పేరు నోచుకోని అమరత్వం. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఈ సమాజం సమసమాజం కోసం మనుషులందరికీ సమాన విలువ, సమాన గౌరవం ఉండాలని చెప్పి ప్రాణాలు అర్పించిన వారు ఎవరో తెలియదు. వాళ్ళందరినీ ఎంత అద్భుతంగా చెప్పినారంటే కానరాని భాస్కరులు అన్నాడు. ఆకాశంలో ఒక్క సూర్యుడు కనబడుతున్నాడు, కానీ కనిపించని సూర్యులంతా అమరులే అన్నాడు ఆయన. కనిపించని సూర్యులు ఎందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఉట్టిగానే ఈ భూగోళం కూడా ఆవిర్భించలేదు. బిగ్ బ్యాంగ్ అనేది అంటారు కదా, విస్ఫోటనం జరిగింది. ఎన్ని ఉల్కాపాతాలు జరిగినాయో, ఎన్ని గ్రహాలు ఢీకుంటే భూగ్రహం పుట్టిందో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం మానవ కళ్యాణం కోసం. ఇవాళ మనం అనేక హక్కులు అనుభవిస్తున్నాం. ఒక క్షేమకరమైన సమాజం, ఒక శ్రేయదాయకమైన సమాజాన్ని ఎంతో కొంత మేరకు సాధించుకున్నాం. కానీ దీని వెనుక ఎంత రక్తతర్పణ ఉంది. మానవ కళ్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం దాల్చిన పసి ప్రాణాలెన్నో. కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదం ఎంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో. అన్నా ఒక అద్భుతమైన స్వప్నాన్ని ఇచ్చాడు. ప్రతి కవికి ఒక వెంటాడే స్వప్నాన్ని ఇచ్చాడు, ప్రతి మనిషిని వెంటాడే స్వప్నం. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. ఇక్కడితో ఆగలే. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం లేదు. ఉయ్యాలలో పసిపాప నిర్మలంగా నిద్రపోతున్నది, కానీ ఆ పసిపాప నిర్మలమైన కనుల మీద రేపు ఎటువంటి దుస్సహమైన దుర్భరమైన భవిష్యత్తు వాళ్ళనున్నదో కదా అని దుఃఖించాడు. అది కవి చేయవలసిన పని, అది కవికి ఉండవలసినటువంటి అప్రమత్తత, అది కవికి ఉండవలసినటువంటి అంతఃకరణ. ఆ అంతఃకరణని అద్భుతంగా ప్రదర్శించాడు. గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలున్నాడు. కాలగతిలో ఎన్ని దుఃఖ ఘటనలు, ఎంత రక్తం పారింది, అవన్నీ ఎక్కడ అక్షరాలకు ఎత్తుతాం. కనుక కవి రాయకుండా ఉండిపోయినటువంటి కావ్యాలు ఎన్నో కదా.
అని చెప్పాడు. ఇందులో ప్రతి వాక్యం ఓ అద్భుతమైన కవిత. శ్రీశ్రీ రాసిన దేశ చరిత్రలకు ఏమాత్రం తీసిపోయినటువంటి కవిత ఈ పాట. ఈ దాశరథి రాసినటువంటి ఆచల్లని సముద్ర గర్భం. చాలా కారణాల చేత ప్రగతిశీల శిబిరం దాశరథిని గౌరవించలేదు, దాశరథిని తృణీకరించింది, దాశరథిని తిరస్కరించింది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంత ప్రమాణాలతో దాశరథిని చూశారు. అదే ప్రమాణాలు నిజానికి ఉద్యమాలు తెలంగాణలో జరుగుతాయి. ఆ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా ఇక్కడి కవులు పాల్గొంటారు. అవతల నుంచి సానుభూతి కవిత్వం రాస్తారు. సానుభూతి కవిత్వం రాసిన వాళ్లను సమున్నతులుగా చూశారు. కానీ ఇక్కడే పోరాటం. వాళ్లలో ఉన్న బలహీనతలన్నింటినీ కూడా క్షమించారు. దాశరథి ఆస్థాన కవిగా ఉన్నాడని, దాశరథి ఏదో మన నాయకులకు దగ్గరగా ఉన్నాడని, సినిమా పాటలు రాసినాడని ఆయన తక్కువ చేశారు, అగౌరవపరిచారు. నిజాన్ని మనం అందరం ప్రేమించే అభిమానించే శ్రీశ్రీ కూడా ఇక్కడ రైతాంగ పోరాటం జరుగుతున్నప్పుడు ఆయన నిజాం పొలంలో ఉద్యోగం చేశాడు. ఎక్కడో ఉన్న ఆరుద్ర తమేవాహం రాసినాడు. కానీ శ్రీశ్రీ ఒక్క ముక్క కూడా రైతాంగ పోరాటం మీద రాయలేదు. అది శ్రీశ్రీకి ఉన్న పరిమితి. అంత మాత్రం చేత శ్రీశ్రీని కాదనుకోవాలని కాదు. ప్రతి కవికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల మధ్యనే అర్థం చేసుకోవాలి, టోటాలిటీ నుంచి చూడాలి. ఆ కవి చేసిన కాంట్రిబ్యూషన్ గౌరవించాలి. ఏ మంచికి ఆయన కాంట్రిబ్యూషన్ చేశాడో దాన్ని గౌరవించాలి. అదేవిధంగా శ్రీశ్రీ ఎమర్జెన్సీలో అరెస్ట్ కాలేదు. ఆయన సినిమా వాళ్లకు, సినిమా పెట్టుబడిదారులకు పాటలు రాస్తున్నాడు. కానీ అయినా శ్రీశ్రీకి ఒక గౌరవప్రదమైన స్థానం దక్కింది చరిత్రలో. అసలు శ్రీశ్రీ మీద తీవ్రమైన విమర్శలు రేగినప్పుడు కాళోజీ ఒక మాట అన్నాడు, నువ్వు రాసి పారేసిన కవితల గుబాళింపు మాకుండగా నువ్వు తాగి పారేసిన సీసాల కంపు మాకెందుకు అన్నాడు ఆయన. అట్లా సమర్థించాడు కాళోజీ. అదేవిధంగా ఆయన దాశరథిని కూడా సమర్థించాడు. ఒకానొక సభలో, కోఠీలో జరుగుతున్న సభలో ఆ అవతల ఉన్న కొంతమంది యువకులు దాశరథి ఇట్లాగే లేచి నిలబడి మాట్లాడుతుంటే, నీకు ఎవరికి తెలుసురా వాడు అనుభవించిన హింస, ఆయన జైల్లో పడేసి కొడుతుంటే వాడు వైద్యం చేసినందుకు కూడా రాలేదట వైద్యుడు. దవా నహి దువా మాంగు అన్నాడు వాడు. నేను ఇచ్చి మందివా, అల్లాను ప్రార్థించు అన్నాడు. దువా మాంగు అన్నాడు. ఏం చేయాలని చెప్పి శివుడి మీద పద్యాలు చెప్పాడు. కుడిహస్తమున శూలమెత్తెదవు, దిక్కుల్ పిండిగా ఢక్క మోగింతు వేరొక హస్తము, నిప్పుల్ గ్రక్కు నీ కంటిలో. ఎంత అద్భుతమైన కవిత్వం చూడండి. నిప్పుల్ గ్రక్కు నీ కంటిలో, శివుడిని అంటున్నాడు, నిప్పుల్ గ్రక్కు నీ కంటిలో పిడుగులు పిల్లలు పెట్టుకున్నవి అంట. శివుడి నిప్పుల కంటిలో అంట పిడుగులు పిల్లలు పెట్టుకున్నాయట. పిడుగులు పిల్లలు పెట్టుకున్నవి, గుడుగుంచములాడినవి మేఘావళి గర్జనలు శిరః కోకారి నీ ఢక్కలో అంటాడు. ఆయన ఢక్కలోనట మేఘ గర్జనలు గుడుగుంచాలాడుతున్నాయట. ఎంత అద్భుతమైన ఆ భావుకత చూడండి అసలు. అట్లా ఆయన శివుడి మీద పద్యం చెప్తే రాత్రి వానబడ్డదట, పెద్ద శబ్దం మీద వినిపించిందట. తెల్లారట్లో దాశరథి జ్వరం తగ్గిపోయిందట. ఆ దెబ్బలు కొడిగా వచ్చిన జ్వరం అక్కడ ఏం చేస్తాడు, ఒక అసహాయతలోంచి నిస్సహాయతలోంచి కొడితే భుజాలు విరిగిపోయింది, రక్తంగా అర్థంగా పడినాడు. ఆ దశలో కూడా ఆయన ఎప్పుడు మానుకోలేదు, వెనక్కు తిరగలేదు, నిజాం రాజుకు లొంగలేదు. కాళ్ళ చదివాడు, అరే ఆ రోజు లొంగి ఉంటే ఈ రోజు హైదరాబాద్లో సగం వాడికి ఉండేది రా అన్నాడు. ఆయన లొంగలేదు. చివరి దశలో మందులో కూడా పైసలు లేక ఆయన ఇబ్బంది పడ్డాడు. కవిత్వం ఆయనకు ఒకప్పుడు ఒక ఉష్ణవాహకమైంది, ఆ తర్వాత ఒక గౌరవప్రదమైంది, ఆ తర్వాత అదే ఆయనకు ఉపాధి అయింది. సినిమా కవి అయిన తర్వాత ఆయనకు అదే ఉపాధి అయింది. పాపం ఆయన ఉద్యోగం వదిలిపెట్టినాడు. ఆకాశవాణి ప్రయుక్తగా ఉన్నవాడు ఉద్యోగం వదిలిపెట్టినాడు. అనేక అవస్థలు